హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్. ఈరోజు నేను బగారాన్నం చేశాను, ఇంకా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కూడా చేశాను. బగారాన్నం అయితే పక్క తెలంగాణ స్టైల్లో చేశాను. అవి ఇవి మసాలాలు ఎక్కువ ఏమీ వేయకుండా చాలా సింపుల్గా చేశాను. ఇంతకుముందు నేను ఒకసారి చేసి చూపించినట్టున్నాను మన ఛానల్లో, బట్ ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ అనమాట. చాలా బాగా వచ్చింది. అసలు ఇట్లా డ్రైగా కొంచెం నెయ్యి యాడ్ చేశాను, చాలా ఇలా మెతుకు మెతుకు తగలకుండా వస్తుంది అంటారు కదా, అలా వచ్చిందనమాట. ఇంకా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కూడా చేశాను. ఈ చికెన్ కర్రీ మార్నింగ్ గారెలు చేశాను అనమాట. ఆ గారెల్లోకి అని చెప్పి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలని చెప్పి చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్, అంటే రెస్టారెంట్ స్టైల్ అనమాట. ఇది చికెన్ ఫ్రైయే కానీ కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది అంటారనమాట, అన్నంలోకి కలిసేలాగా. అందుకని కొంచెం గ్రేవీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేయకుండా చేశాను. ఇంకా రసం కూడా చేశాను. రసము ఇంకా వైట్ రైస్ కూడా ఉంది. బట్ ఏంటంటే ఇది తినకపోతే అది తింటారు కదా కొంచెం అన్నట్టు సేఫ్టీగా ఎప్పుడు చికెన్ మటన్ ఏది చేసినా కూడా రసం అయితే పెడతాను. సేఫ్ సైడ్గా ఉంటుంది. దట్టు కొంచెం తింటాం అనమాట మేము లాస్ట్లో రసంతో కంపల్సరీ. సో అలాగే చల్లగా పెరుగు. ఈరోజు మా రెసిపీస్ అయితే ఇవన్నమాట. మీరేం వండుకున్నారు, మీరేం తిన్నారు అనేది కూడా కమెంట్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి.